గత కొన్ని రోజులుగా ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య ఆపరేషన్ సింధూర్ కారణంగా చాలా టెన్షన్స్ పెరిగాయి. ఒకవైపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ అండ్ నేవీ పాకిస్తాన్ లో పలు ప్రాంతాల్లో ధ్వంసం చేశాయి. కానీ మరోవైపు పాకిస్తాన్ స్వయంగా తన ఆటో ఇండస్ట్రీని నాశనం చేసుకుంది. మీరు ఇంటర్నెట్ లో వీడియోస్, షార్ట్స్ లేదా రీల్స్ రూపంలో అక్కడ పాకిస్తాన్ వాళ్ళు ఇండియా వెహికల్స్ పైన రియాక్ట్ చేస్తారు. ఎడార్లో ఎవరికైనా నీళ్లు దొరికినట్లు ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతూ ఉంటారు కదా, అలాంటి రియాక్షన్స్ ఇస్తూ ఉంటారు. ఈ రియాక్షన్స్ వెనక అతిపెద్ద కారణం పాకిస్తాన్ ఆటో ఇండస్ట్రీ. ప్రస్తుతం పాకిస్తాన్ లో నేను బైక్స్ గురించి మాట్లాడితే 70cc బైక్ 1.5 లక్షల PKR లో లభిస్తుంది. అదే 125cc కోసం 2.5 లక్షలు మరియు 150cc బైక్ కోసం 4 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇది చాలా ఎక్కువ. ఒకవేళ అక్కడ వెహికల్స్ మరియు బైక్స్ ప్రైజెస్ ఎక్కువగా ఉన్నాయని అనుకుందాం, కానీ ఆప్షన్స్ ని చూస్తే కేవలం 3 బ్రాండ్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి: హోండా, సుజుకి మరియు టయోటా. ఈ 3 బ్రాండ్స్ పాకిస్తాన్ లో ఒక రకమైన మోనోపోలీని క్రియేట్ చేశాయి. వాళ్ళ ఇష్టానుసారంగా బైక్స్ మరియు కార్స్ ని అమ్ముతూ తమకు నచ్చిన ప్రైజెస్ ను నిర్ణయిస్తున్నాయి. కానీ ఈ ఆటో ఇండస్ట్రీ ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏంటి? ఎందుకంటే పాకిస్తాన్ మరియు ఇండియా రెండు సౌత్ ఏషియా దేశాలు మరియు రెండిటికి ఒకే టైంలో స్వాతంత్రం పొందాయి. అయినప్పటికీ ఇండియా మరియు పాకిస్తాన్ ఆటో మార్కెట్స్ మధ్య ఇంత పెద్ద డిఫరెన్స్ ఎందుకు ఉంది? ఈ వీడియోలో పూర్తిగా డెప్త్ గా తెలుసుకుందాం. ఏదైనా విషయాన్ని బాగా అర్థం చేసుకోవడానికి దాని మూలాలను అర్థం చేసుకోవాలి. కాబట్టి పాకిస్తాన్ ఆటో ఇండస్ట్రీ గురించి తెలుసుకుందాం. 1947లో పాకిస్తాన్ భారతదేశం నుండి విడిపోయి ఒక ప్రత్యేక దేశంగా ఏర్పడినప్పుడు అప్పట్లో పాకిస్తాన్ కు ఎటువంటి పెద్ద ఇండస్ట్రీస్ వెళ్ళలేదు. ఆ టైంలో పాకిస్తాన్ మెయిన్ గా వ్యవసాయం పైన దృష్టి పెట్టింది. అన్ని బైక్స్ మరియు కార్స్ బ్రిటిష్ మోడల్స్ ఇవి పాకిస్తాన్ లో ఇంపోర్ట్ అయ్యేవి లేదా అక్కడ అసెంబుల్ చేసేవాళ్ళు. ఇది స్వాతంత్రం తర్వాత కదా. ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థను స్పీడప్ చేయడానికి 1953లో పాకిస్తాన్ ఆటోమోటివ్ జర్నీని స్టార్ట్ చేసింది. కరాచీలో నేషనల్ మోటార్స్ స్టార్ట్ అయింది. ఇది జనరల్ మోటార్స్ కొలాబరేషన్ తో జరిగింది. అక్కడ వాక్సాల్ కార్స్ మరియు బెడ్ఫోర్డ్ ట్రక్స్ ని తయారు చేయడం స్టార్ట్ చేశారు. తర్వాత కార్స్, బస్సెస్ మరియు లైట్ ట్రక్స్ ను కూడా అసెంబుల్ చేయడం మొదలు పెట్టారు. అదే టైంలో పాకిస్తాన్ ISI అంటే ISI కాదు, ఇది ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ ఇండస్ట్రియలైజేషన్ ని స్థాపించింది. దీని ద్వారా ఇంపోర్ట్ వెహికల్స్ పైన ట్యాక్స్ విధించి లోకల్ అసెంబ్లీని ప్రోత్సహించారు. ఇక్కడ మీరు లోకల్ అసెంబ్లీ పైన దృష్టి పెట్టాలనుకుంటున్నా, లోకల్ అసెంబ్లింగ్ కాదు. అదే టైంలో 1953లో ఫోర్డ్ ట్రక్స్ అలీ మోటార్స్ తో పార్ట్నర్షిప్ చేసి ఫోర్డ్ ఎంజిలీనా, ఫోర్డ్ పికప్ మరియు ఫోర్డ్ కాంబో వంటి ట్రక్స్ ను పాకిస్తాన్ లో పరిచయం చేసింది. 1956లో హరూన్ ఇండస్ట్రీస్ డాజ్ మోటార్స్ తో పార్ట్నర్షిప్ చేసింది. ఈ కొత్త కంపెనీస్ కొంత విజయం అయితే సాధించాయి, కానీ ఇవి చాలా కాస్ట్లీవి మరియు పూర్తిగా ఇంపోర్ట్ స్పేర్ పార్ట్స్ పైన ఆధారపడ్డాయి. ఇంకా లోకల్ మేకింగ్ స్పేర్ పార్ట్స్ అయితే లేవు. తర్వాత 1960s టైంలో బైక్స్ పాకిస్తాన్ లో ఎంటర్ అయ్యాయి. సుజుకి ఎంటర్ అయ్యి తన బైక్స్ ను అసెంబుల్ చేయడం స్టార్ట్ చేసింది. తర్వాత టయోటా ఎంటర్ అయింది. ఆ తర్వాత 1962లో హోండా తన మోటార్ సైకిల్ తో ఎంటర్ అయింది. అయితే ఈ 3 కంపెనీస్ బైక్స్ ను అమ్మడానికి చేసిన ప్రయత్నాలు అంతగా సక్సెస్ కాలేదు. ఎందుకంటే అప్పట్లో ప్రజల దగ్గర అంత డబ్బు లేదు, డిమాండ్ కూడా లేదు. ఈ బైక్స్ ఇంపోర్టెడ్ స్పేర్ పార్ట్స్ తో తయారైనందువల్ల చాలా కాస్ట్లీవి, సామాన్యులకి అందుబాటులో లేవు. అదే టైంలో పాకిస్తాన్ ప్రభుత్వం పూర్తిగా వ్యవసాయం పైన మరియు భారతదేశం పైన దాడులు చేయడం పైన దృష్టి పెట్టింది. 1947లో మొదటి ఇండో పాక్ యుద్ధం, 1965లో రెండవ యుద్ధం జరిగాయి. ఈ 2 యుద్ధాల్లో పాకిస్తాన్ ఓడిపోయింది. 1970లో జుల్ఫికర్ అలీ భుట్టో అండర్ లో నేషనలైజేషన్ తీసుకొచ్చారు. అప్పుడు ప్రభుత్వం అన్ని ప్రైవేట్ ఇండస్ట్రీస్ ను టేక్ ఓవర్ చేసింది. దీంతో ఫారెన్ ఇన్వెస్టర్స్ వాళ్ళ పెట్టుబడుల్ని వెనక్కి తీసుకున్నారు. ప్రభుత్వం ఆటో ఇండస్ట్రీని టేక్ ఓవర్ చేసిన తర్వాత ప్రొడక్షన్ తగ్గిపోయింది, ప్రొడక్ట్ క్వాలిటీ చాలా తగ్గిపోయింది, ఇన్నోవేషన్ పూర్తిగా ఆగిపోయాయి. తర్వాత 1980s నాటికి జియావుల్ హక్ రూల్లో ఆర్థిక వ్యవస్థను బూస్ట్ చేయడానికి ప్రైవేట్ సెక్టర్ ను ఎంకరేజ్ చేశారు. కానీ ఇక్కడ మెయిన్ గా 3 నుండి 4 కంపెనీస్ మాత్రమే ప్రయారిటీ ఇచ్చారు. అంటే ఇవి క్యాపిటలిస్ట్ కంపెనీస్ కు మాత్రమే. ఎగ్జాంపుల్ గా 1982లో పాక్ సుజుకి తన ప్రొడక్షన్ ని స్టార్ట్ చేసింది. ఆ తర్వాత 1990 నాటికి అనేక కంపెనీస్ వేరే బ్రాండ్ వెహికల్స్ ను తయారు చేయడం స్టార్ట్ చేశారు. ఎగ్జాంపుల్ గా సింధ్ ఇంజనీరింగ్ మజార్ ట్రక్స్, హెనార్క్ హెనో మోటార్స్ తో జాయింట్ వెంచర్ మరియు గాంధార్ నిస్సాన్ డీజిల్ ట్రక్స్ వీటిని తయారు చేసి అమ్మేవాళ్ళు. 1990లో నేషనలైజేషన్ ను క్యాన్సిల్ చేసి ప్రైవేటైజేషన్ ను ఎంకరేజ్ చేశారు. దీంతో ఆటో ఇండస్ట్రీలో ఒక్కసారిగా బూమ్ కనిపించింది. ఆ తర్వాత పాక్ సుజుకి తన వాటాను 25% నుండి 40% కి పెంచింది. ఇండస్ మోటార్ కంపెనీతో కలిసి టయోటా కొరోలా ప్రొడక్షన్ చేయడం స్టార్ట్ చేసింది. 1994లో పాకిస్తాన్ ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్ అసోసియేషన్ అంటే PAMA ని స్థాపించారు. అదే సంవత్సరం హోండా అట్లాస్, హోండా సివిక్ ను పరిచయం చేసింది. 1992లో పాకిస్తాన్ లో మొదటి BMW ఇంపోర్ట్ ద్వారా వచ్చింది. ఇంకా 1994 నాటికి 3 పెద్ద జపాన్ బ్రాండ్స్ సుజుకి, హోండా మరియు టయోటా పాకిస్తాన్ లోకి ప్రవేశించాయి. బైక్స్ మరియు కార్స్ రెండిటితో అక్కడ మోనోపోలీని ఏర్పాటు చేశాయి. తర్వాత కాలంలో సుజుకి అనేక కార్స్ అయితే ఇంట్రడ్యూస్ చేసింది.
ఉంది. అయితే వాళ్ళు అక్కడ పాకిస్తానీయులకు సరిపోయేలాగా ఉండేలాగా వాళ్ళ కార్ పేర్లు మార్చారు. ఎగ్జాంపుల్ గా ఆల్టోని మెహరాన్, కల్ట్స్ ని ఖైబర్, పికప్ ని రావి, వ్యాన్ ని బొలాన్ మరియు SJ410 ని పోర్ట్హార్ అని పిలిచారు. ఈ 3 బ్రాండ్స్ వాళ్ళ వెహికల్స్ ను చాలా ఎక్కువ ప్రైస్ కి అమ్ముతున్నాయి. ఎందుకంటే ఫారెన్ వస్తువులపైన ట్యాక్స్ విధించే ప్రొటెక్షనిజం మెథడ్ ఉంది. అంతేకాకుండా పాకిస్తాన్ లో ఎటువంటి పోటీ లేనందువల్ల ప్రైజెస్ ను తగ్గించడానికి వారికి ఎటువంటి కారణం లేదు. అంతేకాకుండా వాళ్ళు తక్కువ క్వాలిటీ ప్రొడక్ట్స్ కూడా ఎక్కువ ప్రైజెస్ కి అమ్మడం స్టార్ట్ చేశారు. ఇక్కడ నుండే పాకిస్తాన్ ఆటో మార్కెట్ పతనం స్టార్ట్ అయింది. అక్కడ వెహికల్స్ అందుబాటులో లేకపోవడమే కాక ఎక్కువ ప్రైజెస్, తక్కువ క్వాలిటీ వెహికల్స్ మరియు బైక్స్ లభించడం మొదలైంది. ఇప్పుడు బైక్స్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. హోండా 1960లో పాకిస్తాన్ లో ఎంటర్ అయింది కదా. C50, C90, S90 వంటి బైక్స్ ను అమ్మింది. 1976లో హోండా ఐకానిక్ CD70ని, అదే సంవత్సరం CG125 ని లాంచ్ చేసింది. అదే టైంలో యమహా తన YBR 100 రాయల్ ను లాంచ్ చేసింది. ఈ బైక్స్ వచ్చాక గతంలో ఇంపోర్ట్ అయ్యి అసెంబుల్ అయ్యే బ్రిటిష్ బైక్ పాయింట్స్ మూతపడ్డాయి. ఎందుకంటే అవి రిలయబుల్ కావు, సామాన్యులకి అందుబాటులో లేవు. చిన్నగా యమహా బైక్స్ నార్త్ పంజాబ్ ప్రాంతంలో ఎక్కువగా పాపులారిటీ పొందాయి. అదే టైంలో BS సుజుకి బైక్స్ సౌత్ పంజాబ్ లోని సింధ్ ప్రాంతంలో పాపులారిటీ పొందాయి. యమహా బైక్స్ 2 స్ట్రోక్ ఇంజన్ తో ఉండి మరింత ఎక్కువగా అవుట్పుట్ ని ప్రొడ్యూస్ చేసేవి, అందుకని అక్కడ పాపులర్ అయ్యాయి. అదే టైంలో చైనీస్ మేకర్స్ కూడా CD70, యమహా YBR 100 లాంటి బైక్స్ అమ్మడానికి పాకిస్తాన్ లో ఎంటర్ అయ్యారు. కానీ ఆ బైక్ లుక్స్ మాత్రం సేమ్ గా ఉన్నాయి, కానీ క్వాలిటీ చాలా తక్కువగా ఉంది. దీని కారణంగా అవి సక్సెస్ సాధించలేకపోయాయి, ఇంకా మార్కెట్ నుండి బయటికి వెళ్ళిపోయాయి. ఇప్పుడు 1990లో బెనజీర్, నవాజ్ క్లాషెస్ గురించి మాట్లాడుకుందాం. 1990 అనేది ఇండియా, పాకిస్తాన్ వంటి సౌత్ ఏషియన్ కంట్రీస్ కు చాలా ముఖ్యమైన టైం. ఈ టైంలో ఇండియా తన ఎకనామిక్ పాలసీని ఫారెన్ ఇన్వెస్టర్స్ కోసం గేట్లు తెరిచింది. దీంతో చాలా మంది ఇన్వెస్టర్స్ ఇండియాలోకి వచ్చారు. కానీ పాకిస్తాన్ లో అలా జరగలేదు. దానికి వెనక కారణాలు ఇవే. 1988 నుండి 1999 వరకు పాకిస్తాన్ లో 2 పెద్ద నాయకుల మధ్య తీవ్ర క్లాషెస్ జరిగాయి. దీంతో ఎటువంటి ఎకనామిక్ పాలసీస్ ఎక్కువ కాలం కొనసాగలేదు. ఒక నాయకుడు అధికారంలోకి వచ్చినప్పుడల్లా పాలసీస్ ను మార్చేవాళ్ళు, క్యాబినెట్ ను రీఆర్గనైజ్ చేసేవాళ్ళు, బ్యూరోక్రాటిక్ డిలే కూడా జరిగేది. దీంతో ఎవరూ పాకిస్తాన్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టే ప్లాన్ చేయలేదు, ముఖ్యంగా ఆటో సెక్టర్ లో. ఇది ఒక క్యాపిటల్ ఇంటెన్సివ్ సెక్టర్. 1988 నుంచి 1990 మరియు 1993 నుంచి 1996 మధ్య బెనజీర్ భుట్టో నాయకత్వంలో ప్రైవేటైజేషన్ ను ఎంకరేజ్ చేశారు. కానీ కరప్షన్ మరియు బ్యాడ్ మేనేజ్మెంట్ కారణంగా ఈ సెక్టార్ అంతగా గ్రోత్ అవ్వలేదు. నవాజ్ షరీఫ్ 1990, 1993 మరియు 1997, 1999 మధ్య ఇండస్ట్రియల్ రిఫార్మ్స్ మరియు లిబరైజేషన్ ను ప్రమోట్ చేశారు. కానీ సైన్యం మరియు న్యాయ వ్యవస్థతో క్లాషెస్ కారణంగా వాళ్ల పదవీ కాలం తక్కువగా ఉండేది. ఈ డ్రామా అంతా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో పాకిస్తాన్ కు ఏమీ ఇవ్వలేదు, మరియు ఏ ఆటో పాలసీ కూడా పాకిస్తాన్ లో స్టేబుల్ గా నిలబడలేదు. దీని కారణంగా ఏ ఫారెన్ ఇన్వెస్టర్స్ పాకిస్తాన్ లో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేయలేదు. సరిగ్గా చెప్పాలంటే 1994 నుండి 2000 వరకు 30 కంటే ఎక్కువ సార్లు పాలసీస్ మార్చారు. అయితే 2000లో ప్రభుత్వం ఒక యూనిఫామ్ పాలసీ ఫ్రేమ్వర్క్ ను అడాప్ట్ చేసింది. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే లోకలైజేషన్. ఆటో సెక్టార్ లో ఇది చాలా ముఖ్యం. 1995 డేటా ప్రకారం మోటార్ సైకిల్స్ లో సుమారు 70%, ట్రాక్టర్స్ లో సుమారు 84%, కార్స్ లో కేవలం 40% లోకలైజేషన్ ఉంది. ఇది చాలా తక్కువ. ప్రస్తుతం ఇండియాలో చాలా బ్రాండ్స్ 100% లోకలైజేషన్ సాధించాయి. ఈ డ్రామా అంతా జరిగిన తర్వాత 2005లో పాకిస్తాన్లో ఆటో పాలసీ రీఫార్మ్స్ తీసుకొచ్చారు. లోకల్ తయారీని ప్రమోట్ చేశారు. ఎక్స్పోర్ట్ బేస్డ్ పాలసీని అడాప్ట్ చేశారు. ఇన్వెస్ట్మెంట్ మరియు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ పైన దృష్టి పెట్టారు. దీని ద్వారా లోకల్ మేకర్స్ ఫారెన్ టెక్నాలజీని నేర్చుకోగలరు. స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ని డెవలప్ చేయడానికి ప్రయత్నించారు. స్పేర్ పార్ట్స్ లోకలైజేషన్ కూడా చేశారు. కానీ రిజల్ట్ ఏమిటి? దాదాపు జీరో. ఆ తర్వాత జరిగిన దాంతో పాకిస్తాన్ ఆటో మార్కెట్ మొత్తం ఆర్థిక వ్యవస్థ యొక్క పరిస్థితి మరింత దిగజారిపోయింది. 2010 నుండి 2018 వరకు పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభాన్ని చూసింది. ఎలక్ట్రిసిటీ మరియు గ్యాస్ కొరత ఏర్పడింది. దీని కారణంగా ఫ్యాక్టరీస్ మూతపడ్డాయి, ఖర్చులు పెరిగిపోయాయి, ప్రొడక్షన్ తగ్గిపోయింది. ఈ ప్లాంట్స్ అన్ని 50% కెపాసిటీతో నడిచాయి. 2018 నుండి 2020 వరకు పాకిస్తాన్ కరెన్సీ వాల్యూ తగ్గిపోయింది. ఇన్ఫ్లేషన్ కూడా బాగా పెరిగింది. ఎగ్జాంపుల్గా పాకిస్తాన్ కరెన్సీ $1కు 105 రూపాయల నుండి 160కి చేరింది. దీని కారణంగా స్పేర్ పార్ట్స్ ఇంపోర్ట్స్ 50 నుండి 70% కాస్ట్లీ అయ్యాయి. కార్స్ కాస్ట్ రెట్టింపు అయ్యాయి. 2018కి ముందు 25 లక్షలకు వచ్చే టయోటా కొరోలా 50 లక్షలకు పైగా పెరిగింది. ఇప్పుడు అది 75 లక్షలకు పైగా ఉంది. అదే విధంగా బైక్స్ కూడా కాస్ట్లీ అయ్యాయి.
ఒకప్పుడు 50,000కి లభించే హోండా CD70 ఇప్పుడు 1,20,000కు పైగా ఉంది. ఈ పరిస్థితి 2020 తర్వాత కూడా ఆగలేదు. పాకిస్తాన్ కరెన్సీ ఒకప్పుడు 160 దగ్గర ఉన్నది, ఇప్పుడు 281 రూపాయల వద్ద ఉంది. దీని కారణంగా ఇంపోర్ట్స్ ఊహించినంత కాస్ట్ పెరిగాయి. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. ఒక టైంలో పాకిస్తాన్ ఆటో లోన్ ఇంట్రెస్ట్ రేటు 25% పైగా చేరింది. దీని కారణంగా ఫైనాన్స్ ఆప్షన్స్ పూర్తిగా క్లోజ్ అయిపోయాయి. ఇప్పుడు అది కొంచెం తగ్గి 16% దగ్గర ఉంది. ఇది ఇప్పటికీ చాలా ఎక్కువ. ఇండియాలో ఆటో లోన్ 8 to 9% దగ్గర ఈజీగా లభిస్తుంది. 2022 నుండి 2024 వరకు సుజుకి, హోండా, టయోటా వాళ్ళ ప్లాంట్స్ ను చాలా సార్లు మూసేయాల్సి వచ్చింది. ఎందుకంటే 2023లో కార్ల అమ్మకాలు 50% కంటే ఎక్కువగా తగ్గాయి. ఇప్పుడు ఎండింగ్ గురించి మాట్లాడుకుందాం. పాకిస్తాన్లో ఆటో మార్కెట్ మాత్రమే కాదు, దేశం మొత్తం ఆర్థిక వ్యవస్థ కూడా దాదాపు నాశనం అయిపోయింది. ప్రస్తుతం ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య ఉన్న వార్ కారణంగా పాకిస్తాన్ ఇంకా ఎక్కువగా బాధపడాల్సి ఉంటుంది. ఇక్కడి నుండి పాకిస్తాన్కు బయటపడే ఎటువంటి ఆప్షన్ కనిపించడం లేదు. అయినప్పటికీ 2024లో ఆటో మార్కెట్ గ్రోత్ ని చూస్తే అది 50 నుండి 60% ఎక్కువగా ఉంది. కానీ పాకిస్తాన్ ప్రవర్తన బట్టి చూస్తే ఇది రాబోయే కాలంలో పైకి వెళ్లే అవకాశమే లేదు. ఈ విషయం పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో చెప్పండి. ఈ రోజు వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.